శర్మ గారు, నిన్న తల్లికి వందనం పిల్లాడికి ఎగనామం దానిపైన జీవో రావడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టడం, ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ పేరుతో, కాంగ్రెస్ పార్టీని అనుకుంటా, ఆ కాంగ్రెస్ పార్టీ పేరుతో షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టడం, ఏమన్నా లింక్ ఏమైనా కనిపిస్తోంది వీటన్నిటికీ? అవునండి. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ జనాలు తప్పు పడతారో చేస్తారో అన్న భయంతోటి మ్మ్. చంద్రబాబు నాయుడు గారి తరపున మాట్లాడాలని షర్మిల గారు ఈరోజు బయటికి రావటం చేయటం, ఆ, వచ్చి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇస్తూ ఈరోజు ఆ చంద్ర అన్ని కరెక్ట్ గా ఏదైతే మేనిఫెస్టో ప్రకారం జగన్ గారు చేశారో దాన్ని ఆ మేనిఫెస్టో సరిగ్గా చదవకుండా సరిగ్గా అర్థం చేసుకోకుండా మ్మ్. మా అన్నయ్య కూడా మోసం చేశారు అనే వ్యాఖ్యలు వారు చదవకుండా అర్థం చేసుకోకుండా ఉంటుందా? నాకు తెలిసి అదే సార్ అక్కడ అంటే అర్థం చేసుకున్న తన మనసులో ఆ, ఆ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడాలి, ఎస్. జగన్ గారిని ఏదో విధంగా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో కుట్రపూరితంగా మాట్లాడిన మాటలండి అవి. మ్మ్. కుట్రపూరితంగా మాట్లాడిన మాటలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పేరు పొందాలి చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటల్లాగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక మౌత్ పీస్ లాగా షర్మిల గారు తయారవుతున్నారు, చేస్తున్నారండి. జగన్ గారు ఏదైతే చెప్పారో అదే చేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అది చెయ్యట్లేదు. కనీసం సూపర్ 6 అమలు పరచాలని షర్మిల గారు చిన్న స్టేట్మెంట్ Yes. వదిలేశారే తప్ప మ్మ్. సూపర్ 6 లో ఏంటి అనేది కూడా వివరంగా ఎక్కడ డిమాండ్ చేయడం కానీ ఎక్కడ జరగలేదండి. మ్మ్. షర్మిల గారు ఏదైనా ఆ మాట్లాడే మాటలు ఇందాక మన వెంకటరెడ్డి గారు అన్నట్టుగా కానివ్వండి, శివశంకర్ గారు అన్నట్టుగా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారి వల్ల నష్టమే తప్ప లాభం ఏం జరిగేటట్టుగా లేదు. Yes. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఖచ్చితంగా లాభం జరుగుతుంది. షర్మిల గారు ఉన్నంతకాలం మాత్రం ప్రజలందరూ విశ్వసిస్తారు, కానీ నేను కూడా నమ్ముతున్నాను. ఇదొక విషయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టినటువంటి కేసుకు సంబంధించి అప్పుడు 3 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టే తిరస్కరించిన కేసు, అది ఇప్పుడు నిలబడుతుందా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు ఈ కేసు పైన? అసలు 3 ఏళ్ల క్రితం నుంచి కూడా ఎక్కడా ఒక చిన్న ఎఫ్ఐఆర్ పెట్టడానికి ప్రయత్నించకుండా, కనీసం ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడానికి ప్రయత్నించకుండా చేయకుండా మ్మ్. ఈ రోజు వచ్చేసి జూన్ 11వ తారీఖు వారు కంప్లైంట్ పెడితే జూన్ 10వ తారీఖే దాని మీద వీళ్ళు ఒపీనియన్ కి వెళ్ళారు. అప్పటి పోలీసులు, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 11వ తారీఖు కేసు పెడతారని 10వ తారీఖు వాళ్ళకి ఎట్లా తెలిసిందో, Okay. వాళ్ళకి తెలియగానే వాళ్ళు ఎట్లా లీగల్ ఒపీనియన్ కి వెళ్ళారో, 10వ తారీఖు వీళ్ళు లీగల్ ఒపీనియన్ కి వెళ్ళగానే 11వ తారీఖున లీగల్ ఒపీనియన్ వచ్చేసి జగన్ గారిని కూడా ముద్దాయిగా చేసేయండి, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లైన ఆంజనేయులు గారిని, సునీల్ కుమార్ గారిని, వీరందరినీ కూడా ముద్దాయిల కింద చేర్చడం ఇదంతా హాస్యాస్పదంగా ఉందండి. Right. గతంలో అపెక్స్ కోర్టు పెట్టిన ఒక సైటేషన్ చెప్తున్నాను, 4 లైన్లే. మ్మ్. రామ్దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని 2007 క్లాస్ 2 లో వారు పేర్కొన్నారండి. ఇన్ ద అల్టిమేట్ అనాలిసిస్ దట్ వాట్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిలే ఇన్ లాడ్జింగ్ ద రిపోర్ట్ విత్ ద పోలీస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ ద కోర్ట్ మస్ట్ కన్సిడర్ టు ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది ఈచ్ కేస్ అని చెప్పి అక్కడ పేర్కొన్నారు. అక్కడ 376 అంటే ఒక రేప్ కేసులో 8 రోజులే డిలే ఉంటేనే సుప్రీంకోర్టు ఆ కేసు చెల్లదు అని చెప్పి ఆ సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టు కేసు కొట్టేయడం జరిగింది. మనం ఇందులో చూస్తే 3 ఏళ్ళు డిలే తోటి ఒక కేసు రఘురామ కృష్ణరాజు గారు పెట్టారండి. పోనీ అందులో సుప్రీంకోర్టు క్లియర్ గా పేర్కొనడం జరిగింది, ముద్దాయి కనుక ఇన్కెపాసిటెడ్ అయ్యి ఇన్కెపాసిటీతో కనుక ఎఫ్ఐఆర్ కట్టలేకపోయినా చేయలేకపోయినా కాస్త కన్సిడర్ చేయొచ్చు అన్నారు. ఇక్కడ ఇతను రోజు మీడియాలో కనబడతాడు, రోజు హైకోర్టు సుప్రీంకోర్టులో ఏదో ఒకటి పిటిషన్లు వేస్తుంటారు రఘురామ కృష్ణరాజు గారు. వీరికి ఇన్కెపాసిటీ అనేది ఎక్కడా లేదు. అంటే 3 ఏళ్ళు వీరిని ఎవరు నియంత్రించారు? వీరిని ఒక ఎఫ్ఐఆర్ పెట్టకుండా ఉండడానికి, కంప్లైంట్ పెట్టకుండా ఉండడానికి సుప్రీంకోర్టు కూడా ఇందులో ఏ తప్పు లేదని చెప్పి పేర్కొన్న తర్వాత కూడా వారి కంప్లైంట్ పెట్టడం చేయటం, అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా వల్ల పవర్ రావటం, అధికారం మారటం, పోలీసుల్ని వాళ్ళ ఇంట్లో చాకరీ చేసే వాళ్ళలాగా, పని చేసే వాళ్ళలాగా వాళ్ళు భావిస్తూ వీళ్ళు ఎటువంటి తప్పుడు కంప్లైంట్ పెట్టినా, వీళ్ళు ఎటువంటి తెల్ల పేపర్ నల్ల పేపర్ గా ఇచ్చినా ప్రజాధనంతో జీతాలు పొందే పోలీసుల్ని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం కోసమే రఘురామ కృష్ణరాజు గారు ఈ కేసు పెట్టడం జరిగింది. ఇంకొకటి అండి, ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ మంత్రి పదవి పొందాలి, చేయాలి. ఇంకా ఒక మంత్రి పదవి ఇంకా ఖాళీగా ఉంది. ఏదో విధంగా జగన్ గారిని ఇబ్బంది పెడుతూ జగన్ గారి ప్రభుత్వం మీద ఏదో ఒకటి దుయ్యపరుస్తే ఆ మిగిలిపోయిన ఒక్క మంత్రి పదవి వారికి ఏదైనా ఇస్తారేమో, చేస్తారేమో. ఆ రెడ్ బుక్ లో లోకేష్ గారి కళ్ళల్లో పడట్లేదు. అందరూ చిన్నవాళ్ళు కూడా లోకేష్ గారి కంట్లో పట్టడానికి ఏదో ఒక దాడులు చేస్తున్నారు. నేను ఏదో ఒకటి చేయకపోతే నాకు మంత్రి పదవి రాదు అనే ఉద్దేశంతో వారు ఏదో ఒకటి చేయాలని చెప్పి దీన్ని ఆశ్రయగా తీసుకుని కంప్లైంట్ పెట్టారని చెప్పి భావించవచ్చు. చట్టపరంగా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఈ కేసు నిలబడే అవకాశం లేదు. ఈ కేసు ఖచ్చితంగా న్యాయ పరిధిలో
ఇల్లీగల్ కేసును కక్షపూరితంగా పెట్టిన కేసుగానే భావిస్తారు.